చెలక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం దూరంలో నాకు అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దామని అక్కడికి వెళ్ళాను. నేను మీకు కూడా చూపిస్తా, చూడండి. అట్లా డైరెక్ట్ కోసేసి తినవా ఇవి? ఆవులను చూపించినామా మరి నాకు? ఇక్కడనే వండుకున్నాము, వర్షం వస్తున్నది, ఇంకా ఏం చేయాలని అక్కడికి చెట్టు పెడదామంటే పెట్టినాము. అట్లా కూడా మాయ పడలే. మళ్ళీ ఇప్పుడు దగ్గర నుంచి డాక్టర్ మించుకొచ్చి మాయ తీపించినాము. ఇక మళ్ళీ ఇప్పుడు పాలు వేసుకుని ఇప్పుడే పెట్టి స్నానాలు చేసి ఇదంతా కడిగి ఇంకా ఇవన్నీ చేసుకుంటే ఇదే పడ్డారు. ఇంకా వంట చేసుకున్నాం, ఇప్పుడే కొంచెం తిన్నాము. వంట కూడా ఈయన చేసుకుంటారా? కూడా ఈయన చేసుకున్న టైం కంటే వేడి ఉంటుంది, ఉండదు కదా. అనుకోవాలంటే మళ్ళీ ఇవి మాయ బయట ఖర్చు ఎక్కువనే ఉంది. ఇంకా ఏదో ఒక పని ఖర్చు లేదు కదా, చూసి పొద్దున్నేసి ఇక చాకరీ అయిపోతుంది. సొప్పయ్య దానం అంటే అది పెట్ట ఇక్కడికి పాల అయితే ఏమన్నా తెచ్చి ఏదన్నా పాల మిషన్ ఏదో పెడదామని చూస్తున్నాం. కానీ కరెంటు లాంగ్ ఎట్లనన్నా అవుతుందని ఇంకా ఇంత పట్టుకోను. ఒక్క ఆవు ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? ఎన్ని పూటలు ఇస్తుంది? ఈ ఆవు 7 లీటర్లు ఇస్తుంది. 2 పూటలా? రేపు మాకు వచ్చి 14 లీటర్లు అయితే ఈ ఆవు. ఆ ఆవు 2 నెలలు అయితే ఈంటది. ఈ ఆవు రేపు మాకు వచ్చి 5 లీటర్లు తక్కువ ఇస్తుంది. ఎందుకు ఇస్తుందో దానివల్లనో ఇంకా పాలు ఆవు పూటకు 2 లీటర్లు 4 లీటర్లు ఇస్తుంది. ఇది బాగానే 6 లీటర్లు ఇస్తుంది. అన్నుతోనే 6 లీటర్లు అవుతున్నాయి. తర్వాత ఇస్తుందేం కానీ ఇలా ఇబ్బంది అయింది కాబట్టి ఇవాళ ఇక్కడనే ఉండిపోయినాం. ఇంకా డాక్టర్ ఇంకా సూదులు టాబ్లెట్లు అవి ఇచ్చి మాయ తీసేసి పోయింది. ఈ ఆవుకా? ఈ ఆవు నీళ్ళు వేడి చేసి స్నానం చేపిస్తుంది. 2 పూటలు వేడి నీళ్ళు పోయాలన్నట. వస్తే ఇక ఏమవుతుందో ఇక. ఈ మన ఆవు లెక్క చిలక పనులకి ఏం పనికి రావా? ఇస్తే దొరకవు, ఇక్కడనే ఉంటాయి. పక్కనే చేసే పల్లెలు వేపుదామంటే వెయ్యవు, తీసుకొని పోతాయి. ఇప్పుడు ఏమైనా ఇక మాత్రం ఇచ్చేది లేదు. వాళ్ళ పట్టుకొని నీళ్ళు ఆపాలి, లేకపోతే బకెట్తో పోయి తాపాలి, మేతేయాలి. ఇక్కడనే ఉండాలి. తింటా ఉంటే పెద్ద తీయాలి, మేతేయాలి, నీళ్ళు ఆపాలి. ఏమైనా కలిసి కడగాలి. ఈ బయటకి ఇచ్చి లేదు మన లెక్క, మన చిలక లెక్క పని చేయండి. మనదే అరక ఏం పోవు, అరక పోవు, ఏం పోవు. ఇవన్నీ మన పిల్లల దాచినట్టే దాదాలి. పాలకు ఒక్కటే పాల వరకే. పాలు ఏదన్నా మనకు నష్టం అవుతుందేమని నా అభిప్రాయం. దాన కూడా
ఎన్నిసార్లు వేస్తారు? దాని